హలో అండి, మ్యారేజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా. మనకి ప్రధానం తర్వాత పులగం తిప్పే కార్యక్రమం అంటే ఒక పాట్లో పప్పు బియ్యం ఉడకబెట్టి బెల్లం ముక్క వేస్తారు. పాటుకు బొట్లు పెట్టి పసుపు తాడు కడతారనమాట. మండపంలోనికి తీసుకువెళ్ళి ఈ పాట్ను 3 డిషెస్లో డిస్ట్రిబ్యూట్ చేసి దారపు రీలతో ముడివేస్తారు. మండపం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు అయితే చేసి పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని ఆశీర్వదిస్తారనమాట. ఒక తమలపాకులోని పులగం తీసుకొని ఫస్ట్ పెళ్లి కొడుకు తిని తర్వాత పెళ్లి కూతురికి తినిపించాలి. తినిపించేటప్పుడు చాలా అల్లరి చేస్తామన్నమాట. అలాగే పెళ్లి కూతురు తిని పెళ్లి కొడుకు తినిపించాలి. ఇలా 3 సార్లు చేస్తారు. తర్వాత అత్తమ్మ అందరికీ పెడతారనమాట. ఆ పెట్టినప్పుడు మనం తప్పించుకోవాలన్నమాట. అలా నేను నాకు పెట్టినప్పుడు అత్తమ్మ మీ అందరికీ కూడా వాటర్ తీసుకొస్తానని చెప్పాను. కానీ అత్తమ్మ దగ్గర మనం నెగ్గగలమా? లేదమ్మా, కోడల పిల్ల ముందు తినేసి నువ్వు తాగేసి అప్పుడు పట్టరా అన్నారు. ఇలా ప్రతి ఒక్కరు తప్పించుకున్నప్పుడు బలవంతంగా తీసుకొస్తాం. చాలా బాగుంటుందండి ఈ వీడియో. ఫుల్ వీడియో ఆల్రెడీ నా గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. కింద లింక్ ఇస్తున్నాను, తప్పకుండా విజిట్ చేయండి. చాలా సరదాగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్.